జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది నీది ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది ఎన్నటికీ మాయని మమత నాది ఏం చేయాలి అంటే ఇంతసేపు అనుసరి ఊహించుకునేసారా? మరి నిన్న అనుకున్నావా ఏంటి? ఏమండి తెలీదు. నేను అనుసే ఒకలా లేవు ఎందుకని ఈ పనులన్నీ? మీ ఇద్దరికి ఈవిల్ డెడ్ కి ఇలియానాకి ఉన్నంత తేడా ఉంది. పక్కింటి సుబ్బారావు చూడండి, మెజిషియన్ అంట, రోజు ఒకటి మాయం చేస్తున్నాడండి. రాత్రికి పెగ్గుకు డబ్బులు లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ నేను మాయం చేస్తా. వాడు పెద్ద మెజిషియనా? ఏమండి మా అమ్మ కనిపించట్లేదని 10 రోజుల క్రితం చెప్పా, ఒక ఏడన్నా ఇచ్చారా? మీ అమ్మ ఫోటో కనిపించలేదే, అందుకనే నా ఫోటో పెట్టి మా అత్తగారు కనిపించట్లేదని ఇచ్చా. ఇలాగే మాట్లాడుతుండండి, ఆ 16 నెంబర్ బస్ ఎక్కి ఆ సుధీర్ దగ్గర పోతా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, అదే బస్సు ఎక్కి నేను వినోదిని దగ్గరికి వెళ్తా. ఏమండి ఇంటికి దీపు ఇల్లాలంటారు తెలుసా? నూనె రెడీగా ఉంది, నువ్వు ఓకే అంటే కాల్చి పడేస్తా. నీలాంటిదే అత్యవసర సమయాల్లో ఏ అద్దాలైనా పగలగొట్టొచ్చంటే పక్క సీట్లో ఉన్న ముసలావిడ కళ్ళద్దాలు పగలగొట్టిందంట. ఏరే తమ్ముడు బాగున్నావా? ఇదేనా రావడం? లేదు, నిన్ననే వచ్చా, మెట్ల కింద పడుకొని ఇప్పుడు లేసి వస్తా. కనపడట్లేదా? ఇదేనా రావటం? మళ్ళీ అడగటం ఎందుకు నువ్వు? షూటింగ్ నుంచి వచ్చాడు. హలో రమ్య, ఉండే వస్తున్నాను. చూసావా, వాడిని చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంకొక విధ్వంసకర వీడియోకి ఏదో శ్రీకారం చుట్టాడు. అత్త మాటలో ఏదో ఒకటి వాడు చాలా మంచోడండి. వాడు ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం బాగాలేకపోతే అంత చండాలంగా ఉంటది, వీడు మంచోడు అన్నా కూడా అంత చండాలంగా ఉంటది. అవన్నీ పట్టించుకో, మాకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎల్లెళ్ళు పెళ్ళాము వర్షం రెండు మొదలైనప్పుడు బానే ఉంటాయండి, తర్వాతే చిత్తడి మా ఊరికి ఉండదు వారం. పిల్లలు చేసుకుంటారు బా ఇల్లంతా ఏసీ పెట్టించావు, చల్లగా ఉంది. బయటకి వెళ్ళి ఏమైనా తెచ్చుకున్నా? ఏడుగా ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఒకటి ఉందరా, చేస్తాను, బాగా వేడిగా ఉంటది. ఎప్పుడు చూసినా ఇదే పని, ఖాళీగా తాగకపోతే ఏదైనా చేసుకుని పని చేసుకోవచ్చా? ఎప్పుడు ఖాళీగా ఉన్నాను అనకపోతే నీ రికమెండేషన్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించచ్చుగా. అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు వేరు, నువ్వు చేసే ప్రాజెక్టులు వేరు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారంటే యూట్యూబ్ ప్రాజెక్టులు ఎక్కువ చేస్తాడు. వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పెద్ద జమీందారు గారి ఇంట్లోని వజ్రం గురించి తెలుసుకుందాం. 10 కోట్లు విలువ చేసిన ఆ వజ్రానికి కండలు తిరిగిన వీరుడు కాపలాదారుడుగా ఉన్నాడు. ఇంతటితో స్కిట్ కావాల్సిన ముఖ్యాంశాలు సమాప్తం. 10 కోట్ల విలువైన వజ్రం అంటే దాన్ని గనక కొట్టేశామంటే మన ఫ్యామిలీ సెటిల్డ్. ప్రొడక్షన్ పెద్ద కెమెరా కొనుక్కుంటా. ఏ నీ వీడియోలు నువ్వే తీసుకుంటావేంట్రా? ఇంకోటి మీద డిపెండ్ అవుతాడు ఇంకా. ఈ ఇంటికి ఎవడో కాపలాదారు కండలు వీడికి బాడీ కన్నా మిసాలు పెద్దవి ఉన్నాయి. కండలు తిరిగిన వీరుడు అన్నారు, వీడు కాకులు తినే పెన్నవలా ఉన్నాడు. 100 సంవత్సరాల నుంచి ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కాపలా ఉన్నందుక మీకు 100 సంవత్సరాలను ఎప్పటికైనా ఒప్పుకున్నందుకు. ఎంతో కసితో ఈ వజ్రానికి కాపలా కాస్తున్నాను రా. కసి గురించి చెప్పక వాడితోనే చెప్పారా సార్? చాలా డేంజర్. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. ఇంతకీ ఆ వజ్రం ఎవరు? అది మా ఆవిళ్ళండి. అవుతే పర్వాలేదు, లేదు చూసిరండి. జమీందార్ గారు మీరేనా? వజ్రానికి భారీ భద్రత అంటే అర్థం కాదు. ఎంత భారీ భద్రత ఉంది అనుకోవాలా? బొద్దుగా కాదు, బాగా గంగిరెద్దులా పెరిగారు. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. చూడండి. ఏ మంచి ఛాన్స్, నువ్వు వెళ్ళి కొట్టే, ఎవడైనా వస్తాడని మేము చూస్తాం. ఓకేనా? వెళ్ళు. నాకు తెలీదు మా బావ. బావా తెంగరోడు తీర్థానికి వెళ్తే ఎడితే అంట పడ్డాడు, అదే కడిది నాయన పడ్డది. ఏమే
అతన్ని దారి మళ్ళిస్తాను, మీరు డైమండ్ కొట్టేయండి, ఓకేనా? నువ్వు వాడిని లైన్ లో పెట్టి వీడికి ఇది ఐటమ్ సాంగ్ ఇది. గిచ్చి గిచ్చి చంపమాకు హైలా తాకుతుంటే ఓలా నువ్వు ఇందాటి నుంచి ఏదోలా బతికేస్తానంటే ఇలా అనుకోలేదురా నేను. ఏమండి వాళ్ళ ముగ్గురు తేడాగా ఉన్నారండి. తేడా గురించి నువ్వే మాట్లాడాలా? మంచి సమయం, ఇంకా వాళ్ళ ముగ్గురు ఇక్కడ లేరు, ఇంకా మన పని మనం రండి. మీరందరూ వెళ్ళండి వెళ్ళండి. నేను మాత్రం ఎందుకు సార్ ఇక్కడ? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఆ మధ్యలో జుట్టు కూడా ఉన్నాడే, వాడిదే నేను తట్టుకోలేకపోతాను. తెలిసిపోయిందా? అదే కానీ నాకు అదే కావాలి, ఓకేనా? ఆ జమీందారు అందం చూసేసి జొల్లు కార్చుకుంటున్నాడు. ఆ కర్రీదేమంటే అసూయ పడుతుంది. ఇద్దరిని చంపేయమంటావా? అర్థమైందా? నువ్వంటే నాకు ఇష్టమేనే, కాకపోతే ఆ జుట్టు ఉన్నాడు చూసావా, అది అడ్డం పడుతున్నాడు ప్రతి దానికి. చంపేమంటావా? తెలిసిపోయిందా? నైట్ గా లేచేస్తా. వేసేయ్. ఈ టైంలో ఏం చేస్తున్నారు? మీకేం పని ఇక్కడ? అన్ని పనులు అయిపోయినాయి, ఇంకో పని మిగిలిపోయింది. పాపగారు మీరు ఇంకా మెలకుగా ఉన్నారే? మీ ఇద్దరికి పనులు ఉంటాయా? నాకు కూడా ఉంటాయి కదా. తెలివైన పని చేసాయి అన్నాళ్ళకి, వజ్రం మనదే అయింది. ఫోనండి. హలో, ఏ జమీందార్, నీ దగ్గర ఉంది డూప్లికేట్ వజ్రం, ఒరిజినల్ వజ్రం నా దగ్గర ఉంది. డూప్లికేట్ అంటరా? అనవసరంగా వీటి కోసం ముగ్గురు చంపాం కదరా, మరి మన ముగ్గురు పరిస్థితి సింబాలిక్. పగిలింది ఓ చిట్టి పావురమా, ఎవరు పుట్టారు? నా భార్య పేరు కూడా రత్తాలండి. మీలాంటి గొప్ప వాళ్ళ ముందు నిలబడాలి చేసింది నా భార్య. అలాంటి భార్యకి ఏమిచ్చుకోగలమండి? మహా అయితే కట్టుకోవడానికి చీర, పెట్టుకోవడానికి విగ్గు ఇవ్వగలం. మా ఆవిడ ఉత్తరం రాసింది. ఏమండి మీరు చాలా అందగాడు, మీ అంత అందమైన వాడు ఈ టౌన్ లో ఎక్కడ ఉండడు, మీ అందానికి తగ్గ భార్య. నువ్వు అనుకున్నా చెప్పకో, ఇందులో రాసింది చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెళ్ళిపోతానని చెప్పిందండి.